ప్రైజ్ అలాడ్. మీ అందరికి ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు. పిల్లరా ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహోన్నతుడైన తండ్రి, ఘనమైన నాయన, మీ కృపకే వందనాలు. ఈ రాత్రికాల సమయంలో లైవ్ను ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా మార్చుకొని ప్రతి ఆటంకం తొలగించి ఈ లైవ్ ద్వారా అనేకులు ప్రభా వాక్యం విని ఆశీర్వదించబడడానికి, రక్షణ పొందడానికి, ఉద్యమం పడడానికి, దీవించబడడానికి సహాయం చేయమని, నా నెల లైవ్ ఇవ్వడానికి ప్రతిరోజు నాకు నా కుటుంబానికి పిలిచిన గొప్ప ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ లైవ్ని అనేకులకు ఆశీర్వదకరంగా ఉంచమని, ఆటంకాలను తొలగించమని యేసు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించబడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ యెహోవాను స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ యెహోవాను స్తుతించెదము. నన్ను కను పాపల కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను కను పాపల కాచావు స్తోత్రం, నన్ను చెదరక మోసావు స్తోత్రం. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతకాలం మూసితివే. ఎబెనేజరే ఎబెనేజరే ఎంతవరకు మోసితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నే చెదరక మోసావు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హృదయములో మోసితివే స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరు యెహోవాను స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరు యెహోవాను స్తుతించెదము. అలా కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమియో లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఏమియో లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఎట్టి కీడైన తలంచని నీవు ఏ తండ్రైన నీలాగలేరు. ఎట్టు కీడైన తలంచని మీరు ఏ తండ్రైన నీలాగలేడు. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు మోసితివే. ఎబెనేజరే ఎబెనేజరే నా తలంపులతో ఉన్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హృదయములో మోసావు స్తోత్రం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నే చెదరక మోసావే స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరు యెహోవాను స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరు యెహోవాను స్తుతించెదము. ప్రార్థన చేసుకో. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వకృపానిధి తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధనలో మీరున్నారయ్యా. స్తుతి దిగి వచ్చారు ప్రభా. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను యేసయ్యా. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా.
నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తాను. ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి అయ్యా, ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభా. నీకు ఉన్నారు అలాగే యవనస్తులతో మాట్లాడండి ఏసయ్యా, పశ్చాత్తాపం ఇచ్చేయండి అయ్యా, వారి హృదయాలు ఉజ్జీవంగా ఇచ్చేయండి అయ్యా. యవన బిడ్డల హృదయాలు తాకమని ఇచ్చినాను, నీ వాక్యం ద్వారా హృదయాలు శుద్ధి చేయండి ప్రభా. పశ్చాత్తాపంతోనూ ఉజ్జీవంతో నింపమని వచ్చినాను. నీకు ఉన్నారు స్థుతులు స్తోత్రాలు తండ్రి. నిండు మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, నిండు మనసు స్థుతిస్తున్నాం. సేవకులు ఎక్కడున్నా వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశీర్వదించండి, వాళ్ళ గృహాల గుడాలు మీరు దీవించాలని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలో మేము అటు వారి యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలో మేము అటు వారి యెహోవాను సేవించే కృపను ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. తండ్రి మీరు అక్కడ చాలా సమీపం ఉన్నాయా, మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచున్నాయా, మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప ధన్యత మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తున్నాయా, ప్రతిరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని బ్రతికిస్తున్నావయ్యా. ఇది కేవలం నీ కృపే తండ్రి, నీ కృప ఉన్నారు. ఎవరైనా అనారోగ్యం ఉంటే వాళ్ళు సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి. మీరు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా వెళ్ళిపోతున్న వారు సకల సమృద్ధి ఇచ్చేయండి. నిరాశ నిస్పృహలో ఉన్న వాళ్ళు లేవనెత్తి సహాయం చేయండి ప్రభా. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను సన్నిధించండి, మా గృహాలు వెలుగును ప్రకాశించండి. ఆ సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నాను. కనికరించండి, నీ కనికరంగా హస్తం మా మీద ఉంచమని అడుగుతున్నాను. సహాయం చేయండి దేవా. నెహెమ్యా ఫాస్టింగ్స్ ప్రభా, ఈ దినం 6వ రోజు ప్రభా. నాయన నెహెమ్యా ఫాస్టింగ్స్ ప్రభా, ఆగస్టు నుంచి ప్రభా అయ్యా 6 దినాలు ప్రభా చక్కగా ఆయన ఉపవాస ప్రార్థన జరగడానికి ఒకటి ఇచ్చావు తండ్రి. ఇంకనూ ప్రభా నెహెమ్యా ఉపవాస ప్రార్థనలో మీరు ఉండండి ప్రభా. నెహెమ్యా ఉపవాస ప్రార్థనలో ప్రభా ప్రార్థిస్తుండగా పడిపోయిన అయ్యా గోడలను కట్టిన దేవుడివి, పడిపోయిన జీవితాలను కట్టండి అయ్యా తండ్రి. పాడైపోయిన జీవితాలను కట్టండి అయ్యా. విరిగి నలిగిన హృదయాలను బాగు చేయండి. స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. అలాగే ఏసునామములో వేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, మంచి సదుపాయాలు కలిగజేయండి. ఏసునామములో వేద బిడ్డలు ప్రభా మీరు ఒక్కరే ప్రభా సదుపాయాలు కలిగజేయమనయా. నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. ఆగస్టు నెలంతా మీ నామాన్ని హెచ్చిస్తున్నా, మీ నామాన్ని కనపరుస్తుంది. ఆగస్టు నెలలో ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచే కృపా ధన్యత మాకు దయచేయమని నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి చీకటిని బంధిస్తున్నా, ప్రతి దురాన్ని బంధిస్తున్నా, సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండి. ప్రతి చీకటిని ప్రతి దురాన్ని బంధిస్తున్నాను, సాతాను కట్టిన గోడల్ని మీరు కూల్చిండయా. పవిత్ర శక్తి లయపరచుకున్నాడు. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రాథమికాన్ని చేర్చుకోమని ఏసునామములో ప్రార్థించి వేడుకుంటాము తండ్రి. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు. మీరందరూ బాగున్నారా? ఈ విధంగా మిమ్మల్ని కలుసుకునే గొప్ప ధన్యత, గొప్ప కృప ప్రభు ఇచ్చినందుకు నిజంగా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు లైవ్లో మీరందరూ వాక్యాలు వింటున్నారు. మీరు చాలామంది దీవించబడుతున్నారు. దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని గర్వపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 6:15. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమైన. అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు, మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా ఆశ్చర్యపడిరి. ఎలయనగా ఈ పని మా దేవుని వల్ల జరిగినదని వారు తెలుసుకునేది. ఓకే, ప్రభు తన పరిశుద్ధ మాటలు దీవించుగాక. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే నెహెమ్యా గ్రంథంలో వ్రాయబడిన టోటల్గా నెహెమ్యా గ్రంథం అంతటికి సెంట్రల్ ఐడియా, గాడ్స్ పర్పస్ టువర్డ్స్ ద లైఫ్ ఆఫ్
నెహెమ్యా జీవితం పట్ల దేవుని సంకల్పం, నెహెమ్యా గ్రంథం యొక్క సెంటర్ పాయింట్ ఆ అంశాన్ని మనం చదువుకున్నాం. పిల్లరా, ఏలూలు మాసం ముందు 25వ దినమందు, ఏలూలు మాసములో 25వ దినమందు 50 ఆ దినం 52 కంప్లీట్ అయిందంట. అనగా 52 దినములకు ప్రాకారం కట్టుట పూర్తయిందంట. ఇలా దేవుని చేత కట్టబడిన ఈ ప్రాకారాన్ని చూసి అన్ని జనులు ఏమయ్యారట? వారు బహుగా అధైర్యపడి పిల్లరా, నెహెమ్యా మరి భక్తుల నెహెమ్యా ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు చాలా ఉన్నాయి పిల్లరా. మరి అన్నీ భవిష్యత్తు అయితే ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు, ఎందుకంటే మరి ఆగస్టు 1 నుంచి 10వ తారీఖు వరకు నెహెమ్యా ఉపవాస ప్రార్థనలో మేము ఉన్నాం. ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మరి మేము నమ్ముతున్నాం ఏంటంటే, అందరి జీవితాల్లో ప్రార్థనలు ఏకీపిస్తున్నారు. అందరి జీవితాల్లో దేవుడు పడిపోయిన ప్రాకారాలు, శిథిలమైపోయిన జీవితాల్ని తిరిగి లేవనెత్తి తిరిగి కట్టబోతున్నాడు. ఇది దేవుని వల్ల జరుగుతుంది. 52 రోజుల్లో యెరూషలేము పట్టణం చుట్టూ పడిపోయిన గోడలన్నీ కట్టడం ఎవరికి సాధ్యం? ఇట్స్ ఇంపాసిబుల్. లేదా ఎవరు పట్టించుకునేవారు లేరు. పట్టణ ప్రాకారాలు పడిపోయాయి, గోడలు పడిపోయాయి, పట్టణం పాడైపోయింది, నక్కలు తిరుగుతున్నాయి, మొక్కలు మొలిసేసాయి, పిచ్చి మొక్కలు మొలిసేసాయి, చెదలు మొలిసేసాయి, మనుషులు లేరు, పితరుల సమాధుల నుండి పట్టణం పాడైపోయింది, యెరూషలేము సౌందర్యం అంతా కళావిహీనంగా అయిపోయింది. పిల్లరా, ఎవరు హూ విల్ రీబిల్డ్ దట్ సిటీ? ఆ పట్టణాన్ని తిరిగి మళ్ళీ ఎవరు కడతారు అని ఆలోచిస్తున్నప్పుడు దేవుని సంకల్పం నెహెమ్యా మీదకి వచ్చింది. నెహెమ్యాని దేవుడు పంపించాడు. గాడ్ సెండ్ నెహెమ్యా. అక్కడ ఉన్న వారిలో ఎవరు వాడబడలేదు. ఎక్కడో పర్షియా దేశంలో పిల్లరా, ఇరాన్ దేశంలో, పర్షియా దేశంలో మరి అక్కడ పనిచేస్తున్న రాజుగారి పక్కన వర్క్ చేస్తున్న ప్యాలెస్లో పనిచేస్తున్న నెహెమ్యాని దేవుడు ఏర్పాటు చేసుకుని, నెహెమ్యాకి అన్ని ఏర్పాట్లు ప్రభు చేసి ధైర్యం ఇచ్చాడు. ప్రభు ప్రార్థన ప్రేయర్ సపోర్ట్ ఇచ్చాడు, దేవుని ఆత్మ తోడిచ్చాడు, దేవుని హస్తం తోడుగా ఉంచాడు, ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రభు ఇచ్చాడు. అన్ని ఏర్పాట్లు, వసతులన్నీ ప్రభు ఏర్పాటు చేసి నెహెమ్యాని తీసుకొచ్చి తిరిగి మరల పట్టణాన్ని కట్టాడు. వేర్ దేర్ ఇస్ విజన్ దేర్ విల్ బి ఎ ప్రొవిజన్ అని మన ఆత్మీయ నాయకులు చెప్పారు. ఎక్కడైతే దర్శనం ఉంటుందో, ఎక్కడైతే దేవుని సంకల్పం ఉంటుందో, అక్కడ అన్ని ఏర్పాట్లు, వనరులు అన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. సో నీ జీవితంలో కూలిపోయిందా? నీ జీవితం పడిపోయిందా? అటు ఆత్మీయంగా, అటు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో నీ ఆత్మీయ జీవితం పడిపోయిన స్థితిలో ఉందా? ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను కట్టబోతున్నాడు. నీ జీవితం తిరిగి కట్టడానికి ఒక వ్యక్తిని దేవుడు పంపిస్తాడు. Send one person to rebuild you, build you back. తిరిగి నేను మరలా తిరిగి కట్టాలని దేవుడు 52 రోజులు, 52 days. పిల్లలు 52 నెలలు కూడా కాదు, 52 రోజుల్లో, అంత తక్కువ దినాల్లో గొప్ప కార్యము. తక్కువ సమయము, కార్యం గొప్పది. ఇది ఎప్పుడు జరుగుతుందో లేండి వేదలో నా జీవితంలో. మరి ఈ కార్యం జరుగుతుందా? ఏమో, ఎప్పుడుకో జరుగుతుంది కూడా లేదో నాకు తెలియదండి అని అనుకుంటున్నావా? తక్కువ సమయంలో త్వరగా గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తాడు. ఇది దేవుని వల్ల జరిగిందని చుట్టుపక్కల ఉన్న అన్ని జనులందరూ గ్రహించి వారట అధైర్యపడిపోయారట. అన్ని జనులకేమో అధైర్యం, దేవుని బిడ్డలకేమో సంతోషం. పిల్లలు, ఈరోజు పడిపోయిన నీ జీవితాన్ని ప్రభు తిరిగి కట్టాలని ఆశపడుతున్నాడు. పిల్లరా, మన దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆ ఉన్నత స్థితిలో నుండి పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. తిరిగి దేవుడు వారు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మరలా వారిని కట్టాడు. మనం చూస్తే యోనా యొక్క భక్తి జీవితం పడిపోయింది.
అగాధంలోకి వెళ్ళిపోయాడు. చేప కడుపులోనికి అగాధంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ మరలా మొరపెట్టాడు. దేవుడు మరలా యోనా జీవితాన్ని కట్టాడు. హల్లెలూయా. నయోమి జీవితం నైతికంగా భౌతికంగా ఎంతో పడిపోయింది కిందకి. ఆమె జీవితంలో ఆ గోళ్ళన్ని కూలిపోయినట్టు అయిపోయింది. తిరిగి మరల దేవుడు ఆమె జీవితానికి కట్టాడు. తప్పిపోయిన కుమారుడు జీవితం అంతా కూలిపోయింది. నీ పని వారిలో ఒక్కరవలే చేసుకున్నాడు. అంటే ఎంత కిందకు పోయాడు చూడు, ఎంత దిగజారిపోయాడో చూడండి. నో అది కాదు, నువ్వు నా కుమారుడివే. ఇదిగో నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన, తప్పిపోయి దొరికిన. ఈయన కుమారుడు తప్పిపోయి దొరికిన, చనిపోయి బ్రతికిన కనుక నాతో కలిసి సంతోషించండి అని అనేకులు పిలిచాడు తండ్రి. హిజ్ లైఫ్ వాజ్ రీబిల్ట్. తప్పని కుమారుడు యొక్క జీవితం తిరిగి కట్టబడింది. పిల్లలు, ఇజ్రాయేల్ జీవితాన్ని దేవుడు తిరిగి కట్టాడు. ఐగుప్తు దేశంలో శిథిలమైపోయారు, ఐగుప్తు దేశంలో పాడైపోయారు. తిరిగి దేవుడు మరలా మోసెస్ని పంపించి దేవుడు వారి జీవితాలు తిరిగి కట్టాడు. గాడ్ మేడ్ దెమ్ యాజ్ ఎ గ్రేట్ నేషన్. గాడ్ మేడ్ దెమ్ యాజ్ ఎ బ్లెస్డ్ నేషన్ టు ద ఎంటైర్ ద వరల్డ్. ఈరోజు డోంట్ డిస్పరేట్, డోంట్ despise yourself, don't discourage yourself. Cheer up, ధైర్యం తెచ్చుకో, be bold, because we have God. దేవుడు లేని ప్రజలు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తావు ఎందుకు? నిరీక్షణ లేని వాళ్ళు ప్రవర్తించినట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నావు? Do you know that you have God? మీ దేవుడు గొప్పవాడు తెలుసా నీకు? నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచాడు, ప్రభుని ఏర్పాటు చేసుకున్నారు. నువ్వు రక్షణ పొందావంటే ఆషామాషి కాదు. ఏదో మా నాన్న అమ్మ రక్షణ పొందారు కాబట్టి నేను పొందానండి అలా. నో నాట్ ఎట్ ఆల్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. దట్స్ వై ప్రభు నిన్ను పిలిచాడు. అన్ని జనాంగంలో ఉన్న నిన్ను, పాపంలో శాపంలో తిరుగుతున్న చీకట్లో ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలకి, రక్షణలోకి ప్రభు నడిపించాడు. ఎందుకు తెలుసు? నీ పట్ల ప్లాన్ ఉంది. కూలిపోయినావా, పడిపోయినావా, తిరిగి మరలా ప్రభు నేను లేవనెత్తానని ప్రభు ఆశపడుతున్నాడు. అనేక విషయాల సమయం లేదు మనకి. ఈ రాత్రి తిరిగి నీ జీవితాన్ని తిరిగి కట్టాలి. నెహెమ్యా జీవితంలో, నెహెమ్యా దినాల్లో పడిపోయిన ఆ గోడలు తిరిగి 52 రోజుల్లో ప్రభు కట్టి శత్రువులందరికీ, అనుజులందరికీ అవమానాన్ని ఇచ్చి తన ప్రజలకి గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని కలగజేసిన దేవుడు తప్పకుండా నీ జీవితంలో కూడా ఇదే కార్యం చేసి పెట్టాడు. ప్రభు మాటలు దీవించునుగా. ప్రార్థన. పరిశుద్ధులైన ప్రభువా, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు తండ్రి. నెహెమ్యా దినాల్లో ప్రభు 52 రోజుల్లో, ఎలుగుల మాసంలో ప్రభు 25వ దినాన పూర్తి చేసి ప్రభు 52 రోజుల్లో గొప్ప ప్రాకారాలను కట్టి ఎంతో సహాయం చేశారు ప్రభు. నాయన ఆ సందర్భం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. నేను మీ జీవితాలు కడతానని, ఐ విల్ బిల్డ్ యువర్ వాల్స్, నీ ప్రాకారాలు, నీ జీవితాన్ని నేను కడతానని చెప్తున్నావు. అవ్వా నాయన, ఇది మీ వల్లనే జరుగుతుంది. ఆయన మా శత్రువులకు నాయన అవమానాన్ని, మాకు ధైర్యాన్ని, విజయాన్ని ఇస్తామని ఈ వాక్యం అనేక జీవితంలో నెరవేర్చండి. ఇది ఆయన నెహెమ్యా ఉపవాస ప్రార్థనలు 6వ రోజు. ఇంకొక 4 దినాలు ఉన్నాయి. ఈ 4 దినాలు నన్ను, మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి. విజిటర్స్ మాతో మాట్లాడండి, బలపరచండి, తిరిగి కట్టండి, నిలబెట్టండి. మీకే మహిమ చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. మా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మా అందరికి సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేండి నడిపించుగా. ఆమేన్. అందరికీ వందనాలు. షలోమ్. గాడ్ బ్లెస్ యు. రేపు కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.